తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు భుజంగరావుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని గుర్తించారు. తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన ఆయన జైలుకు వెళ్లి అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా భుజంగరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హఫీజ్పేట్లోని ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, బంధువుల నివాసాల్లో కూడా సోదాలు చేశారు. వనస్థలిపురం, నార్సింగి, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలోని ఏసీబీ బృందాలు సుమారు 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. భుజంగరావు నివాసంలో సోదాలు చేస్తున్న క్రమంలో కొంత నగదుతో పాటు కీలకమైన డాక్యుమెంట్లు లభ్యం కావడంతో వాటిని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. భుజంగరావు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అదనపు ఎస్పీ హోదాకు చేరుకున్నారు. దీంతో ఆయన సర్వీస్ వివరాలతో పాటు అక్రమ సంపాదనపై అధికారులు లోతుగా ఆరా తీశారు. మరోవైపు ఆయన ఇన్స్పెక్టర్, ఏసీపీగా ఉన్న సమయంలో భూ వివాదాలు, సెటిల్మెంట్లు చేసి అక్రమ సొత్తును కూడబెట్టారని ఆరోపణలున్నాయి. సోదాల్లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు, హైదరాబాద్ లో 5 ఖాళీ స్థలాలు, 2 ఇళ్లు, ఒక వాణిజ్య భవనానికి సంబంధించిన పత్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3,83,000 నగదు, 8 లక్షల బ్యాంకు డిపాజిట్లు, సుమారు 1 కిలో బంగారు ఆభరణాలు గుర్తించారు. అదనంగా ఒక మారుతి స్విఫ్ట్ కారు, ఒక కియా స్టెలోస్ వాహనాన్ని అధికారులు గుర్తించారు. వాళ్ళ ఇంటి మీద మరియు వాళ్ళ బంధువులు మరియు ఫ్రెండ్స్, బినామీదారులు ఎవరెవరు ఉన్నారో అనుమానంగా వాళ్ళందరి మీద వివిధ చోట్ల 16 చోట్ల రైడ్స్ నిర్వహించబడ్డాయి. హైదరాబాద్లో కొన్ని చోట్ల, సూర్యాపేటలో 1 డిస్ట్రిక్ట్లో కూడా చేశారు. ఇంట్లో మాత్రం ఇప్పటికీ అప్రాక్సిమేట్లీ ఒక 1 kg గోల్డ్, ఒక 4 lakhs వరకు నెట్ క్యాష్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒక 5 ఓపెన్ ఫ్లాట్స్, ఒక 2 ఇండ్లు, ఒక 27 acres వరకు ల్యాండ్ ఊర్లో ఉన్నది. అవన్నీ కూడా ఇప్పటికీ ఛేదించాము. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం సెర్చెస్ అయిపోయాక ఈరోజు అరెస్ట్ చేసి రేపు మార్నింగ్ కోర్టులో పెట్టి ఇప్పటి వరకు ఏసీబీ సోదాల్లో గుర్తించిన ఆస్తుల విలువ 5,92 లక్షలుగా ఏసీబీ అంచనా వేసింది. అయితే ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో ఇంకా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు భుజంగరావు నివాసంలో 29 మద్యం సీసాలను కూడా అధికారులు గుర్తించారు. దీనిపై తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్న భుజంగరావు అరెస్టై సుమారు సంవత్సర కాలం పాటు జైలు శిక్ష అనుభవించారు.